హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సో ఆయన నెక్స్ట్ ఏ అప్డేట్ ఇస్తున్నా సరే అది ఖచ్చితంగా ఊహకి అందని విధంగా ఉంటుందని ప్రేక్షకులు అయితే నమ్మడం అన్నది ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఆ ఊహాగానాలకి అర్థం పట్టినట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ ఆయన అట్లీతో ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. అది A22 అనే టైటిల్ తో A16 అని చెప్పేసి ఖరారైన టైటిల్ అయితే మనం A6 అని ఖరారైన టైటిల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో దానికి సంబంధించి రేపు అల్లు అర్జున్ బర్త్డే April 8th అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక కొత్త పోస్టర్ అయితే ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు. సో అలా పోస్టర్ ని టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తూనే సో ఆ టైటిల్ కి సంబంధించి ఆ అప్డేట్ విషయంగా అది అప్డేట్ ఇవ్వడం కోసం ఒక నార్మల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన పోస్టర్ చాలా విభిన్నంగా ఊహించిన విధంగా ఉంది. సో ఇది ఒక జంతువు పంజాగా అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ తెలుగు ఆడియన్స్ ని కూడా ఉర్రూతులు ఊగిస్తుంది. సో రేపు ఎలాంటి సినిమా టైటిల్ తో మనం అల్లు అర్జున్ సినిమా అయితే చూడబోతున్నాం. అందులో అల్లు అర్జున్ ఏ లుక్ లో ఉండబోతున్నాడు, ఇది కంప్లీట్లీ పూర్వ జన్మకు సంబంధించిన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అయి ఉండడంతో పాటు ఇందులో మోషన్ క్యాప్చరింగ్ సంబంధించిన టెక్నాలజీ వాడడంతో పాటు ఇంకా విభిన్నమైన VFX వర్క్, ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో అమాంతంగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఇంకొక తారస్థాయికి వెళ్ళిపోవడానికి ఇది ఒక పాన్ ఇండియా మూవీగా రాబోతుందని అయితే మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఒక క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్ తీయబోతున్న సినిమా అంతకు మించి ఉండాలని ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో అలాంటి టైంలో అట్లీతో జోడీగా ఈయన సినిమా చేయడం, దానికి సంబంధించి ఇలాంటి అప్డేట్ ఒకటి రిలీజ్ చేయడం అన్నది చాలా ఊహించిన విధంగా ఉంది. సో రేపు టైటిల్ అన్నది ఏం పెట్టబోతున్నారు అండ్ ఆ టైటిల్ ఎలా ఉండబోతుంది, ఆ పోస్టర్ మనం ఎలా చూడబోతున్నాం అన్నది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో ప్రెసెంట్ అయితే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉండగా అందులో దీపికా పదుకొనె ఆల్రెడీ ఖరారైనట్లుగా మిగతా ఇద్దరు ఎవరు ఏంటి అన్న విషయాలు తెలియాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి రేపు పోస్టర్ తెలియాలన్నా ఇకపై వచ్చే విషయాలు తెలియాలన్నా వేచి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.